ఈ సోరియాసిస్ అందరికీ శుభోదయం అండి, అందరికీ నమస్కారం కూడా. సోరియాసిస్ స్పెల్లింగ్ నేను SORISIS అనుకున్నాను, కానీ పి ఇక్కడ సైలెంట్, PSORISIS అంట. రోగ నిరోధక శక్తి కానీ మనలో తగ్గితే అప్పుడు ఈ ఒక్క సోరియాసిస్ అనే వ్యాధి వస్తుందంట. అయితే అంటే మన యాంటీబాడీస్ పనిచేయకపోతే అప్పుడు వస్తుంది. అయితే ఇది ఎందుకు వస్తుంది అంటే మెంటల్ టెన్షన్. ఫస్ట్ ఎందుకు వస్తుంది అంటే మనం తెలుసుకుందాం. మెంటల్ టెన్షన్, మరి ఊబకాయం, వీటి వల్ల వస్తుంది. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోగాలు ఎందుకు వస్తుంది, రోగం ఎందుకు వస్తుంది. డైజెషన్ లేకపోయినా వస్తుంది, జీర్ణశక్తి లేకపోయినా వస్తుంది. అయితే మీరు అంటారా జీర్ణశక్తి లేకపోయిన దానికి బొర్ర మీద వచ్చిన ఎక్కడో వచ్చిన సోరియాసిస్కి సంబంధం ఏమిటి అని అంటే, మీరు నీళ్లు సరిగా తాగపోతే మీ క్రిమికీటకాలు మీ ఒంట్లోనే ఉండిపోతాయి. అందుకే మీ కడుపుకి ముందు మీరు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది ఆలోచించండి. నీళ్లే కాదు, పోనీ మీరు ఏ విధంగా క్లీన్ చేసుకుంటారో మీరు ఆ విధంగా క్లీన్ చేసుకోండి. అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. రోగ నిరోధక శక్తిలో ఉన్న టీ కణాలు చర్మం మీద దాడి చేస్తుంది. ఇందులో ఏదైతే టీ కణాలు ఉన్నాయో ఆ టీ కణాలట చర్మానికి దాడి చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక శత్రువు మనకు ఉన్నాడండి, మన దగ్గరే మన శత్రువు ఉన్నాడు, దానికి గన్ను పట్టుకొని ఫైట్ చేసే మనము దాడి చెయ్యక్కర్లేదు. మాటలతోనో మంచితోనో ఆప్యాయతతోనో అభిమానంతోనో కూడా మనం దూరం చేసుకోకుండా దగ్గర చేసుకోవచ్చు. కానీ మన వంతు మనం కృషి చేయాలి. ఇక్కడ మన ఒంట్లో క్రిములే ఏదైతే చూడండి, వైట్ బ్లడ్ సెల్స్ మనకు చాలా బాగా పనిచేస్తాయట. కానీ అది ఎప్పుడైతే ఎక్కువైపోద్దో అది శత్రువుగా మారిపోద్ది బాడీకి, వైట్ బ్లడ్ సెల్స్. అలాగే ఇప్పుడు ఈ టీ కణాలు కూడా మనకి శత్రువుగా మారిపోతున్నాయి. తినవలసిన పదార్థాలు చెప్పుకుంటూ పోతే చాలా అవుద్ది. పచ్చని ఆకుకూరలు ఇక్కడ చూడండి, ఇప్పుడు పొనగంటి ఆకు, ఈ ఆకు ఏంటి బచ్చల ఆకు, నా మైక్రోగ్రీన్స్ చూసారా ఎంత బాగా పెరిగాయో. మా చెల్లి మన అడిగింది ఏటక్క చెట్లేసి ఇంకా పెరగట్లేదు అని. దానికి కూడా టైం కావాలి కదా. అగో మైక్రోగ్రీన్స్ ఏవైతే సోళేసానో లెగ్గుస్తున్నాయి, చిన్నలు ఉన్నాయి. ఈ మైక్రోగ్రీన్స్ వీటిలో అంట ఇంకొకటి బీన్స్, ఇవి రాజ్మా బీన్స్, బఠానీలు. ఒమేగా 3 చాలా బాగా కావాలట. ఒమేగా 3 ఫ్లాక్ సీడ్స్లో చాలా బాగా ఉంటుంది. మన డ్రై ఫ్రూట్ లడ్డు చెప్పాను కదా, అది కూడా. నా దగ్గర పళ్ళు అయితే ప్రజెంట్ లేవు. ఇగోటి ఈ ఖర్జూరం ఉంది, ఓకేనా, ఖర్జూరం ఉంది, కిస్మిస్ ఉంది, ఇగోటి రాగులు ఉన్నాయి. ఈ బీన్స్ చూసారా కాటన్ క్లాత్లోనే ఉంచాను, ఏమాలే బాగానే ఉన్నాయి. అయితే ఇది ఇలా ఉంటే ఈ ఒక్క పదార్థాలు మనం తినాలి. పల్సెస్ ఎక్కువ తినాలి. విత్తనాలు చూడండి, ఇక్కడ నా మైక్రోగ్రీన్స్ నిన్న మా చెల్లి ఇచ్చిన ఫుడ్ తిని ఇవి మొలకలు వచ్చాయి అన్నమాట, నానపెట్టినవి. సరే, ఈ దోసకాయ ఈరోజు జ్యూస్కి, కరివేపాకు, ఇగోటి కరివేపాకు, ఆకుకూరల్లో కరివేపాకు, ఇందులో కరివేపాకు ఉంది, ఓకేనా. అది ఫ్రెష్గా ఉండడానికి కొంచెం తడి చేసా. చూడండి, ఫ్రిడ్జ్ అయితే యూజ్ చేయట్లేదు కదా, ఇప్పుడు అవసరమైతే వేస్తున్నాను. అయితే ఇలా ఈ ఫుడ్లు తినాలి. అయితే తినకపోయిన వస్తువులేటబ్బా, అయ్యో రామ, ఆ స్వీట్ తేడం మర్చిపోయాను. అయితే తినకపోవలసిన ఫుడ్ చూడండి, స్వీట్స్, ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, డైరీ ఫుడ్, పిజ్జా, బర్గర్, నాన్ వెజ్. ఎందుకు తినకూడదు? ఇందులో అంట వాళ్ళు ప్రాసెసింగ్ చేసినప్పుడు హార్మోన్స్ కలిపి ఇస్తారు. ఆ హార్మోన్స్ మన బాడీలోకి వెళ్ళి మనకి నష్టం చేస్తుంది అన్నమాట. దాని తర్వాత షుగర్ ఫుడ్స్ టోటలీ అవాయిడ్ చేయాలి. ఇంకొకటి, సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి ముందైతే
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. కానీ ఇప్పుడు నిపుణులు ఏంటి చెప్తున్నారు తెలుసా, బీపీ వచ్చే అవకాశం ఉంది, షుగర్ వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఉప్పు, నూనె మరియు పంచదార, డైరీ ప్రొడక్ట్స్, టీ, కాఫీ ఎస్పెషల్లీ మనం మానేయాలి. ఎందుకంటే మీరు అందులో ఉన్న పదార్థాలు మనకి ఏంటంటే మళ్ళీ మళ్ళీ తినాలి, తాగాలి అని ప్రేరేపితం చేస్తుంది. పాలు ఎస్పెషల్లీ డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ప్యాకెట్ పాలు వస్తాయో టోటలీ అవాయిడ్ చేయాలి. కానీ మనకి వాసన బాగా రావాలి. అయ్యో, విశాఖ డైరీ పెరుగు ఎంత బాగుంటుందో, ఇంట్లో ఆడవాళ్ళు చేసిన పెరుగు కంపు కొడుతుంది, తినలేకపోతున్నాం. లోపలికి వెళ్ళి ఎంత కంపు అయినా పర్లేదు కానీ బయట కంపు మాత్రం భరించలేరు జనాలు. అది వదిలేయండి. మైదా టోటల్గా మానేయాలి. ఎందుకంటే ఇందులో హైపర్ గ్లైసెమిక్ యాసిడ్. నాకు మైదా ప్రొడక్ట్స్ నా దగ్గర ఇక్కడ ఏంటి లేవు అసలు, నేను ఉంచను కాబట్టి. మైదా కొవ్వుకి పెంచుతుంది. అయితే సోరియాసిస్కి లోపల ఏ జబ్బులు ఉండవు, అదే చెప్పాను కదా. రెగ్యులర్గా ఎస్పెషల్లీ సోరియాసిస్ ఉన్నోళ్ళు ఎస్పెషల్లీ చెకప్ చేయించుకోవాలి. ఏ టైంలో షుగరు, బీపీ ఇవన్నీ పెరిగిపోతాయని తెలియదట అసలు. లావు కూడా అవుతారు. అయితే ఈ లావు ఉన్నోళ్ళకి సోరియాసిస్ చాలా బేగ వస్తుంది. ఆరోగ్య కారణాలు ఉన్నాయి అంటే పాల్లో ప్రోటీన్స్ ఇవన్నీ, ఆల్కహాల్ కూడా తీసుకోకూడదట. విటమిన్ బి, సి, బిటా కెరటిన్, సెలీనియం, ఇంకా సెలీనియం చెప్పనే నుంచి కొవ్వు సామాన్లు మంట కూడా పుట్టిస్తాయి అన్నమాట. మంట వస్తుంది. సోరియాసిస్ ఉన్నోళ్ళకి విపరీతమైన మంట. మా అమ్మ ఈ సోరియాసిస్తో బాధపడిన బాధ నేను చెప్పలేను అనమాట. అందుకే ఎవరైనా సోరియాసిస్ అనేసరికి తన బాధ నాకు గుర్తొస్తుంది. అలాంటి సహనమైనదే కూడా ఏడ్చేసేది. సరే వదిలేయండి. దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, పాలు, పళ్ళు ఇక్కడ డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. పళ్ళు, కూరగాయలు, కర్రీ, బెర్రీస్ ఇవన్నీ కూడా తినాలి. ఒమేగా 3కి చేపలు తినమని చెప్పాడు, మటన్ని మానేమన్నాడు, చికెన్ ఒకసారి తినొచ్చు అని చెప్పారు. నేను నాన్ వెజ్ అయితే అస్సలు ఎంకరేజ్ చేయను కాబట్టి చేపల్లో ఏ ఒమేగా 3 ఉంటుందో ఆ ఒమేగా 3 పుష్కలంగా ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటుంది. మీరు లడ్డూస్ చేసుకొని తినొచ్చు, ఖర్జూరంతో స్వీట్ చేసుకొని తినొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. ప్రాసెసింగ్ ఫుడ్స్, రీఫైన్డ్ ఫుడ్స్ అస్సలు వద్దు. మరి చేయవలసింది ఏంటంటే యోగా ఇంకా వాకింగ్. అయితే మన అలోవెరాలో మన నేషనల్ పొసోరిస్ ఫౌండేషన్ వాళ్ళు చెప్పారంట. ఏం చెప్పారు? 0.5% ఏదైతే ఉంటుందో ఒక మనిషికి కానీ సోరియాసిస్ ఉంటే డైరెక్ట్గా జెల్ వేసుకోవచ్చు. ఈ జెల్లలో ఏమిటేంటి ఉంటాయో మీకు చెప్పనా? ఆ జెల్లో స్టిరాయిడ్స్ ఉన్నాయి, స్పానీస్ ఉన్నాయి, మ్యూకోపోలి ఉంది, మరి ఇంకా సెలిసైలిక్ యాసిడ్ ఉంది. నేను ఆర్ట్స్ స్టూడెంట్స్ని, ప్రొనౌన్సియేషన్ నాకు కరెక్ట్గా రావట్లేదు. ఈవెన్ దో నేను ఇచ్చిన మీకు ఇన్ఫర్మేషను ఈటీవీలో డాక్టర్ పేరు కూడా ఎక్కడో రాసానబ్బా. ఎందుకంటే ఈవిడేడు పెద్ద డాక్టరా, ఈవిడ చెప్తే వింటామంటారుగా. ఈవిడ చెప్తే మంతినా గారి గురించి చెప్తుంది అని కూడా అంటారు. సరే, సారీ అండి. ఆ ఒక డాక్టర్ పేరు కూడా రాశాను, అది ఎక్కడ పెట్టింది నాకు దొరకట్లేదు. ఇంకొకటి మెటోపోలిక్ సిండ్రమ్ అనే ఒక జబ్బు కూడా, సిండ్రమ్స్ అనే జబ్బు కూడా వస్తుందంట. ఇందులో ఈ ఒక్క అలోవెరాలో ఇవన్నీ కూడా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీ ట్రీట్మెంట్ అనమాట. ఈ నలుగు రాసుకోండి. సోప్ని టోటలీ ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అవాయిడ్ చేయొచ్చు. నిన్ననే నలుగు ఎలా చేయాలో పెట్టాను కదా, అదే నలుగు. నాకు ఒక చాలా కావాల్సిన మనిషికి సోరియాసిస్ వచ్చింది, ఎలా చేయాలి అని అడిగితే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను.
అతనికి కాకపోతే ఎవరికైనా పనికి వస్తుంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. చూసారా, తప్పులుంటే మన్నించండి. ఎందుకంటే బుక్లో రాస్తున్నప్పుడు తప్పులు వచ్చాయి. పెన్సిలు మెండరు ఎప్పటి నుంచో ఉంచుకున్నవి, మా మనవడి గురించో ఎవరి గురించి కొనివో నాకు గుర్తయితే లేదు. నాకు ఇప్పుడు పనికొచ్చాయి. తప్పులు ఈ రకంగా కూడా, పొరపాట్లని ఈ రకంగా సరిదిద్దుకోవచ్చు. తప్పుల్ని సరిదిద్దుకోలేము. ఎంతటితో సెలవు తీసుకున్నాను.